అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుమిత్ర, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గాయత్రి ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. ఈరోజు నేను ముఖ్యంగా పీసీఓడి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అసలు మీకు పీసీఓడి ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? పీసీఓడి ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ముఖ్యంగా 3 ఫ్యాక్టర్స్ చూస్తాం. ఒకటి రెగ్యులర్ సైకిల్స్, వీళ్ళకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదంటే 2-3 నెలలకు వస్తున్నాయా చూసుకుంటాము. మీకు ఎప్పుడైతే పీరియడ్స్ 2 నెలలు కానీ 3 నెలలు కానీ వస్తున్నాయి అంటే మీకు పీసీఓడిలో ఉన్నట్టు. అలాగే హైపర్ ఆండ్రోజెనిజం అంటే మేల్ హార్మోన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. మూడో ఫ్యాక్టర్ వచ్చేసి మీకు స్కానింగ్లో నీటి బుడలు అనేవి కనిపిస్తాయి. ఈ 3 ఉన్నట్లయితే మీకు పీసీఓడి ఉన్నట్లని తెలుసుకుంటాం. అలాగే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎందుకు ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది అంటే మీకు ముఖ్యంగా ఎగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గర్భంచి లైనింగ్ చాలా పలచగా ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరగదు. అంటే ఈ 3 ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీ అనేది కొంచెం లేట్ అవుతుంది. మీరు త్వరగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏం చేయాలి అంటే లావుగున్న వాళ్ళైతే కంపల్సరీగా డైట్ ఎక్సర్సైజ్ ద్వారా బరువు తగ్గడం చాలా ముఖ్యం. అలాగే చిన్న వయసు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం మందులు వాడితే త్వరగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. మీకు పీసీఓడి ఉండి ఏమైనా సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే మన గాయత్రి ఫర్టిలిటీ సెంటర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.